మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అవునే, నువ్వు అల్లుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదంట. అలా అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉన్న రోజునే మీ ఇద్దరిని బయటికి పంపిస్తాడంట. అప్పటి వరకు సంధ్యని సూర్య ఎలా అయితే ఫ్రెండ్లా చూస్తున్నాడో నువ్వు కూడా అలాగే భావించి అర్థం చేసుకోవాలి. ఏడ్చినట్టే ఉంది. నా మొగుడు మావయ్య పెళ్ళం వెనక తిరుగుతున్నంత కాలం మా కాపురం ఎక్కడ బాగుపడుతుంది? ఆ మహాతల్లి అడ్డుగా ఉన్నంత కాలం నేను నా మొగుడు ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? నిన్ను నీ కాన్ఫిడెన్స్ ని చూసి మావయ్యని ఎలాగైనా ఒప్పిస్తావని ఆ దొంగ మొహం దానికి దూరంగా వెళ్ళిపోవచ్చని ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా? ఆఖరికి నువ్వు వెళ్ళి సాధించిందేంటి? కనీసం నేనైనా వెళ్ళుంటే ఏదో ఒకటి తేల్చుకొని వచ్చేదాన్ని. తేల్చడం కాదే, నీ కాపురాన్ని గంగలో ముంచుకునేదానివి. ఎన్నిసార్లు చెప్పినా నీ ఆవేశం నీదే తప్ప వేరే ఏదీ అర్థం కాదా? సంధ్య నీ మొగుడికి మొదటి పెళ్ళామని తెలిసి ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావని చెప్పినందుకే తను ఇలా మాట్లాడాడు. అలాంటిది సంధ్యకి సూర్యకి మధ్య ఉన్న ప్రేమాయణం గురించి, నట్టింట్లో నడుపుతున్న సరసాల గురించి చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మీద బాధ్యత కోపంగాను, నా మీద గౌరవం అసహ్యంగానూ మారుతుంది. మనకు పూర్తిగా వ్యతిరేకమైపోతాడు. ఫ్రెండ్షిప్ కోసం, పెళ్ళాం కోసం మనల్ని దూరం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదే. అయితే వేరు కాపురం అన్న ఆలోచన వదులుకోవాల్సిందేనా? చచ్చేంత వరకు నా మొగుడు సంధ్య సరసలాడుకుంటూ ఉంటే చూసి ఏడవలసిందేనా? నీ మొగుడు నీ మాట వినడం లేదు, నా తమ్ముడు నా మాటకి విలువివ్వడం లేదు. అదంతా కాదమ్మా. నా కాపురాన్ని నిలబెడతానని మాటిచ్చిందానివి. ఇప్పుడేం చేస్తావో చెప్పు. కావేరి, ఇక మన పద్ధతి పథకాలు మార్చాల్సింది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇక నుండి ఒకెత్తు. కూతురు జీవితం కోసం ఒక తల్లి ఎంత దూరమైనా వెళ్తుందని నేను నిరూపిస్తాను. ఏమండి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏమైంది? మా అక్కకి కావేరికి వేరే కాపురం పెట్టాలనుందంట. ఇప్పుడే వచ్చి మాట్లాడెళ్ళింది. మీరేమన్నారు? అదంతా కుదరదు, వాళ్ళిద్దరూ మాతోని కలిసుంటారని గట్టిగా చెప్పాను. అలా ఎందుకన్నారు? వాళ్ళని అడిగిన దానిలో తప్పేం లేదనిపిస్తుందండి. ఏంటి సంధ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? చూడండి, సూర్య నా మొదటి భర్త అన్న విషయం కావేరికి తెలిసే పెళ్లి జరిగింది అని మనం అనుకున్నాం. కానీ ఆ విషయం ఈ మధ్యనే కావేరికి తెలిసిందే. భర్త మొదటి భార్యతో కలిసుండడం ఏ ఆడదానికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అదే సరిపోనట్టు సూర్య తెలుసో తెలియకో ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, నాతో పోల్చుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది కావేరికి నచ్చడం లేదు. ఈ గొడవలన్నీ ఉండకూడదని వేరు కాపురం పెట్టాలనుకుంటుందేమో. అది కాదు సంధ్య, పెళ్ళై ఎన్ని రోజులైనా ఇప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదు. మనం ఉన్నాం కాబట్టి ఏ గొడవ వచ్చినా సర్ది చెప్తున్నాం. అదే ఎవరూ లేకపోతే ఆ గొడవ లాగవు కదా. మీరు నానానికి ఒకవైపే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నవి మన కోసమే, మరీ ముఖ్యంగా నా వల్ల. వాళ్ళిద్దరూ మనకి దూరంగా ఉంటే ఆలోచనల్లో కూడా మన పేరు రాకపోవచ్చు. వాళ్ళ మధ్య గొడవలు తగ్గిపోవచ్చు. కొన్ని రోజుల్లో తీర్థయాత్రలు పూర్తి చేసుకుని సూర్య అమ్మ నాన్న వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది. కావేరి ప్రపంచం మారుతుంది. ఏమంటారు? ఏమో సంధ్య, నువ్వు అసలు ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కతో వ్యతిరేకించడాన్ని సపోర్ట్ చేస్తావనుకున్నాను. నేనెవ్వరినీ సపోర్ట్ చేయడం లేదు.
ఎవరినీ వ్యతిరేకించడం లేదు. సూర్య కావేరీల జీవితం గురించే మాట్లాడుతున్నాను. సూర్యకి ఇష్టం లేకపోయినా మనం ఈ పెళ్లి చేశాం. పెళ్ళైనప్పటి నుండి తనేం చెప్పినా కావేరి అపార్థం చేసుకుంటుందన్న భావనలో ఉన్నాడు. కావేరి సూర్య తన మీద ప్రేమే చూపించడం లేదు, ఎప్పుడూ కోపంతోనే ఉంటున్నాడు అనుకుంటుంది. ఇందులో నిజానిజాలు మనకి తెలుసు. వాళ్ళకు కూడా తెలియాలంటే మనకి దూరంగా ఉండడమే మంచిదండి. ఓకే సంధ్య, కావేరి అభిప్రాయం తెలిసింది కాబట్టి ఒకసారి సూర్యతో కూడా మాట్లాడతాను. అవసరం లేదండి. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడే సూర్య వేరుగా వెళ్తాము అన్నారు. అది మీకు గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నా మాట కోసమే ఆగిపోయాడు. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాడో లేదో తెలియదు కదా. అందుకే అతనితో ఒకసారి మాట్లాడి చూస్తాను. సరే, మాట్లాడండి. సూర్యతో రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడండి. తన ఒపీనియన్ ఏదైనా సరే ఓపెన్గా చెప్పమనండి. అలాగే. థ్యాంక్స్ సంధ్య. ఎందుకు? ఇది చాలా సెన్సిటివ్ విషయం కదా. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వేమో చాలా క్లియర్గా ఏం చేయాలో చెప్పావు. నేను చెప్పడం గొప్ప కాదు. ఒక ఫ్రెండ్ లైఫ్ కోసం, మేనకోడలి ఫ్యూచర్ కోసం ఇంత కేర్ తీసుకుంటున్నా మీరు గొప్ప. ఓ షిట్, మర్చిపోయాను. ఏంటండి? ఇదిగో. ఏంటది? ప్యూర్ కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఎక్కడిది? నీకోసమే తెప్పించాను. రేపటి నుంచి పాలలో కలుపుకొని తాగు. పుట్టబోయే బిడ్డ ఎర్రటి కాశ్మీరీ యాపిల్లా ఉంటాడు. యాపిల్ మ్యాంగో ఎందుకండి? మీ రంగు మీ రూపం ఉంటే చాలు. అయితే ఇది ఖచ్చితంగా పాలలో తాగాల్సిందే. ఎందుకంటే మా అమ్మ కూడా అలానే చేసిందంట. అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. నీకెందుకు అవన్నీ? నిజం చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి. లాజిక్కులు అడగకూడదు. ఓకే కాశ్మీరీ యాపిల్ గారు. సార్, విషయం ఏంటంటే మీ అందరినీ ఎండి గారు మీటింగ్కి రమ్మంటున్నారు. వర్క్ చేసుకునే టైంలో మీటింగ్ ఏంటి దానయ్యా? ఈవినింగ్ పెట్టుకోవచ్చు కదా. ఓకే సార్. ఏ ఆగు, ఆ? ఎక్కడికి? ఎండి గారికి మీరు ఏం చెప్పమన్నారో అదే చెప్పొస్తాను. అంత అవసరం లేదులే, మేమే వస్తున్నాం పద. వీడికి కొవ్వు బాగా పెరిగిపోతుంది సరిత గారు. పదండి వెళ్దాం. పద. శ్వేత, ఈ మీటింగ్ క్వాలిటీ రిపోర్ట్ కోసం అనుకుంటాను. నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను. ఎండి సార్ అడిగితే చెప్పు. ఫైల్ ఎక్కడుంది జ్యోతి? స్టోర్ రూమ్లో ఎక్కడో ఉండుంటుంది. చెక్ చేసి తీసుకొస్తాను. సరే, తొందరగా రా. అమ్మయ్యా, మొత్తానికి ఫైల్ దొరికింది. మిస్ అయిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను.